మమ్మల్ని తప్పుపడుతున్న వాళ్ళకు మేము క్షమాపణ కూడా చెప్పేసాం. రాహుల్ గాంధీ గారు స్వయంగా గత సంవత్సరం జరిగినటువంటి ఒక సమావేశంలో ఓపెన్గా చెప్పినారు, నేను ఎస్సీస్ మీద బాగానే కాన్సన్ట్రేట్ చేశాను, కానీ ఓబీసీ విషయానికి వచ్చినప్పుడు నేను అంతగా ఇంత పెద్ద సమస్య. వెంకటస్వామి గారు మీరు సీనియర్ ఎప్పటి నుంచో, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కులాల వారీగా కాకుండా ఒక్కసారి రాజ్యాంగ సవరణ చేసుకుని పేద మధ్యతరగతి ఎవరైతే డబ్బున్న వారిగా 3 రకాలుగా విభజిస్తే ఏమన్నా మిగతా వారికి ఏమన్నా లాస్ వచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఈ వాదన వినబడుతుంది కదా. అంటే ఇప్పుడు రాజ్యాంగం యొక్క మౌలికమైనటువంటి స్ట్రక్చర్ను మార్చకుండా మనం ఏమన్నా చేసుకోవచ్చు. సో మౌలిక స్ట్రక్చర్లో ఎక్కడ కూడా రిజర్వేషన్ ఇంత ఇవ్వాలా అని ఎక్కడ లేదు. ఆ మౌలిక స్ట్రక్చర్లో ఉన్న దాంట్లో 2 అంశాలు, ముందుగా ఈ దేశంలో బలహీన వర్గాలుగా అంటే బ్యాక్వర్డ్ క్లాస్గా గుర్తించబడ్డటువంటి వాటిని ముందుగా కేవలము షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్ క్యాస్ట్నే పెట్టినారు. దాని తర్వాత వచ్చిన పరిణామ క్రమంలో అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ పేరుతోటి ఇలా బీసీ, ఇక్కడ మన దగ్గర బీసీలు అంటున్నాం, దేశవ్యాప్తంగా ఓబీసీలు అంటున్నాం. వీళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లో ఇవాళ ఎలా నేనైతే ఆశ్చర్యపోతున్నా. ఈ పోరాటంలో ఈ లోకల్ బాడీస్కే ఇంత రచ్చ చేస్తే మా డిమాండ్లో మేము చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం. రామ్మోహన్ రావు గారు అది ఇంకా పెద్ద ఎంత యుద్ధం అవుతుందో చూడండి. అంటే లోకల్ బాడీస్లో ఒకవేళ వీళ్ళు ఇవ్వకపోయినా ఇవాళ బీసీలు మోర్ దెన్ 60-70% గెలుస్తున్నారు. ఇంకా లోకల్ బాడీస్ ఇప్పుడు గ్రామ పంచాయతీలు అయితే కంప్లీట్గా ఇది పార్టీల ఎజెండాలు లేకుండా ఉంటాయి కాబట్టి మోర్ దెన్ 60-70% ఎక్కడ ఏ కులము ఏ వర్గం ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచేస్తున్నారు. ఏ మనిషి చాలా మంచివాడు అనుకుంటే ఆ కులానికి సంబంధం లేకుండా ఆ ఊరు గెలిపించుకుంటున్నది. సో ఈ స్థితిలో ఇంత స్వేచ్ఛ ఉన్నటువంటి అంటే వాళ్ళు రిజర్వేషన్ ఇవ్వకపోయినా 70 దాకా అందుకపోగలిగే శక్తి ఉన్న చోటనే ఇంత అడ్డం పడితే రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో లేకపోతే ఎంపీలలో మాకు రిజర్వేషన్ కావాలంటే డెఫినెట్గా ఇది మహాభారత యుద్ధం కంటే పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉందండి. కాబట్టి మౌలికమైనటువంటి అంటే స్ట్రక్చర్కు మనం విఘాతం కలిగించకుండా ఈ దేశంలో ఈ రాజ్యాంగం ఇచ్చినటువంటి వెసులుబాటు ప్రకారం చట్టాలు చేసుకోవడం, చట్టాలను కూడా కోర్టులు, నేనైతే రామ్మోహన్ గారు నాతో ఏకీభవించకపోయినా వారు కూడా ముక్కుసూటిగా నాలాగానే మాట్లాడతారు కాబట్టి నేను వారికి కూడా ముక్కుసూటిగా చెప్తున్నా సార్, ఈ 50% అనేటువంటి క్యాప్లో కూడా కుట్ర ఉంది అంటున్నా. నేను కుట్ర లేకుండా లేదు, కుట్ర ఉంది. అక్కడ కూర్చొని సార్ నేను ఇంతెందుకు సార్, నేను ఇందాక కూడా మనం ఇద్దరం ఎక్కడో ఇంకో దాంట్లో కలిసినాం. అక్కడ శ్రీనివాస్ గారు ఏం చెప్పినారంటే నష్టపోయినోడు కోర్టుకు పోతారని. నష్టపోలేదు సార్, రెడ్డి జాగృతి నష్టపోతలేదు, లేదా ఓసీ కులాలు నష్టపోతలేవు, అయినా కూడా కోర్టుకు పోయింది సార్. అంటే చెప్పాడు నీకు చేతనైతే ఇంత సాయం చెయ్యి, నువ్వు అంటే కోపం వస్తే వీపు మీద కొట్టు కానీ కడుపు మీద కొట్టకని చూడు. ఇలా బీసీల కడుపు మీద డైరెక్ట్ కొట్టడానికి దిగినటువంటి ఒక అప్రశాసనటువంటి అహంకారంతో ఉన్నటువంటి ఒక మూక మాత్రమే ఇలా ఈ రాజ్యాంగంకంత కారణం. నేను అప్పీల్ చేసిన, ఇదే రెడ్డి జాగృతి వాళ్ళని చేసిన, మిత్రమా మీకు ఎవ్వరికి కూడా నష్టం జరగటం లేదు, ఒకవేళ ఇది ఇయ్యలే 42% ఇయ్యలే లేదు, దీంట్లో మీకు ఏమైనా షేర్ వచ్చేది ఉంటే మీరు కొట్లాడొచ్చు. మీకు ఆల్రెడీ షేర్లో 3-4% ఎక్కువనే వచ్చింది ఓసీల పేరుతోటి. రామ్మోహన్ రావు గారు పేదవాళ్ళు లేరని నేను అంటలేను. ఒకవేళ రిజర్వేషన్ ఇచ్చినా కూడా నేను ఇంతకుముందు కూడా మా కాంగ్రెస్ పార్టీ వేదిక మీదుగా నేను చెప్పిన, అసలు ఇది రాజ్యాంగ విరుద్ధమే అయినప్పటికీ అందులో ఉన్నటువంటి బలహీనంగా అంటే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్లకు సాయం చేయడము మానవీయ కోణంలో అది తప్పేం కాదు, చేయండి. కానీ అలా కూడా ఎంత పర్సెంటేజ్ సార్, ఆ పర్సెంటేజ్ ఇప్పుడు 10% నిజం ఉన్నదనుకుంటే కూడా 10%లో బాగా పేదలు ఉన్న వాళ్ళు ఎంత పర్సెంటేజ్ తీసి చేయాలి. కానీ అది కూడా ఇక్కడ అది ఇక్కడ గణనే జరగలే, కుల గణన జరగలేదు, ఓసీల గణన, అందులో ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ యొక్క గణన జరగలే. ఏకదం గమ్మత్ ఏందనంటే ఇంత
దయార్థ హృదయం ఉన్నోడు ఎవడా అని అంటే మళ్ళీ మా బీసీ బిడ్డనే. ఆడ కూర్చున్న ప్రధానమంత్రి ఎవడు? ఏం చెప్పుకొని గెలిచినాడు? 2000 నేను ఓబీసీ బిడ్డనని చెప్పినాడు. కానీ ఓబీసీల బిడ్డ పోయి ఓసీలకు సేవ చేసిండు, సంతోషమే. కానీ బీసీలకు కూడా చేయాల్సి ఉండే. మన్ కీ బాత్ బాహర్ ఆనా థా, అభి తక్ నయా ఆయా మన్ కీ బాత్. నేనేమంటున్నా అంటే జాతీయ పక్షాల మీద సంపూర్ణంగా బాధ్యత ఉంది. నేను రామ్మోహన్ రావు గారితో నేను ఏకీభవిస్తున్నా. జాతీయ పార్టీ కాంగ్రెస్ బీజేపీ మీద సంపూర్ణ బాధ్యత ఉంది, చట్టం తేవాల్సిన బాధ్యత. అదే Right, sir. రకంగా కోర్టులు కూడా ఆలోచించుకొని, ఒక్క నిమిషం సార్, Sir. కోర్టులు కూడా ఆలోచించుకొని అనేక వర్డిక్ట్స్ ను సమీక్షించినట్టే ఈ 50% క్యాప్ మీద ఈ వచ్చినటువంటి ప్రజాగ్రహాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల నుంచి వచ్చినటువంటి నిరసనను దృష్టిలో పెట్టుకొని బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం వాళ్ళు కూడా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇలా అధికారంలో ఉన్నది. మేమైతే క్లియర్, మా నేతలు క్లియర్, మా ఖర్గే గారు, మా సోనియా గాంధీ గారు, మా రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎవరెంతో వాళ్ళకి వాటా అనేటువంటిది. మేము డిమాండ్ చేస్తేనే సుప్రీంకోర్టులో మేము కులగణన చెయ్యము అని అఫిడవిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా కులగణన చేస్తామంటూ, కులగణన మాతోటే సాధ్యమవుతుంది, మేము మాత్రమే ఇస్తాం, 29 దాకా గుంజుతామని అంటే 29 దాకా గుంజుతామనే స్పష్టమైనటువంటి హామీ అన్న చేయండి. మరి Right, sir. 29లో మేము ఇది చేస్తామని చెప్పండి. రైట్ సార్. 29లో నువ్వు వస్తావా నేను వస్తావా లేదా అధికారం, నువ్వు వచ్చినా నేను వచ్చినా చేద్దాం అనేది మన ఇద్దరు పార్టీలు నిర్ణయించుకుంటే అప్పుడు బీసీ ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతాం. Right, ఇద్దరం ఒక దగ్గర కూర్చుందాం, ఇద్దరం సంజతకు వద్దాం. మీరు అధికారంకి వచ్చినా మేము అధికారంకి వచ్చినా ఇప్పుడైనా. ఇప్పుడు తెలంగాణ ఇష్యూ ఒకటి వచ్చింది సార్, తెలంగాణ నుంచి బిల్ పోయింది, ముందు దీన్ని పరిష్కారం చేయండి. తెలంగాణ పరిష్కారం దొరికింది, అట్లాగే తెలంగాణ నుంచి పరిష్కారం చేయండి. ఈ 3 ఏళ్ల తర్వాత ఎక్కడెక్కడి నుంచి వస్తాయి. ప్రతిసారి రామ్మోహన్ గారి విషయంలో నేను అబ్జెక్ట్ చేస్తున్నా, ప్రతిసారి ఈ మహారాష్ట్ర తీసుకొస్తున్నారు సార్. మహారాష్ట్రలో ఓసీలో ఉన్నటువంటి వాళ్ళని బీసీలో కలిపినందుకు కూడా వాళ్ళు అబ్జెక్షన్ చేసినారు కోర్టు వాళ్ళు. ఓసీలో ఉన్నటువంటి మరాఠాలను బీసీలో కలిపితే అబ్జెక్ట్ చేసినారు. ఆంధ్రప్రదేశ్ లో ఓసీలో ఉన్నటువంటి కాపులను కలిపితే అబ్జెక్షన్ వచ్చింది. కానీ ఇక్కడ బీసీలకే న్యాయం చేస్తే కూడా అబ్జెక్షన్ వస్తుంది. నేను ఏమంటున్నంటే దీనికి కన్సెషనెస్ ప్రజల నుంచి వస్తుంది, ఇక పార్టీ నుంచి రావాలా. Right, sir. పార్టీలు చిత్తశుద్ధితోటి ముందుకు రావాలి. ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటూ పోతే కాదు, ఒకరి మీద ఒకరు విమర్శ చేసుకుంటే పోతే కాదు. ఎవరికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదనేటువంటిది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ